చెడు వ్యసనాలకు బానిసై ఈజీ మనీ కోసం అలవాటు పడి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న కమలాకర్ రెడ్డిని అన్నమయ్య జిల్లా రామాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కుమ్మరపల్లి సమీపంలోని గ్రీన్ పార్క్ హోటల్ ఎదుట కమలాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి దాదాపు ₹1,00,000 విలువ చేసే గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. నిందితుడు గరుగుపల్లికి చెందిన కమలాకర్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి అక్కడ ఓ పీజీ సెంటర్లో ఉంటూ వచ్చాడన్నారు. వైజాగ్ నుంచి బెంగళూరుకు గంజాయి సరఫరా చేసి అక్కడి నుంచి పోర్టర్ యాప్ ద్వారా బెంగళూరులో ఉండే యువతకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఈ గంజాయి తర్వాత ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయాల మీద నిఘా ఉంచాలనే ఆదేశాల మేరకు లక్రెడ్డిపల్లి సిఐ గారు, కృష్ణరాజు నాయక్ మరియు రామప్రవేశ్ గారు, శివకుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు సాయంత్రం రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే గ్రీన్ పార్క్ హోటల్ వద్ద ఈరోజు ముద్దాయి కమలాకర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కమలాకర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులో తీసుకుని అతని దగ్గర నుండి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. శ్రీ ధీరజ్ కున్పులి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గంజాయి తర్వాత ఇతర మత్తు పదార్థాల అక్రమ విక్రయాల మీద నిఘా ఉంచాలనే ఆదేశాల మేరకు లక్రెడ్డిపల్లి సిఐ గారు, కృష్ణరాజు నాయక్ మరియు రామప్రవేశ్ గారు, శివకుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు సాయంత్రం రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే గ్రీన్ పార్క్ హోటల్ వద్ద ఈరోజు ముద్దాయి కమలాకర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కమలాకర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులో తీసుకుని అతని దగ్గర నుండి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. శ్రీ